ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో కుంభరాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది? ఆరోగ్యం విషయంలోకి వస్తే వీరు చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోబోతున్నారు. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇవ్వబోతున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోబోతున్నారు. వాకింగ్ మొదలుపెట్టబోతున్నారు. పార్కు, కేబీఆర్ పార్కు పాస్ తీసుకోవడము, నెల పాసు, 3 నెలల పాసు, జిమ్ మెంబర్షిప్, ఇవన్నీ తీసుకోబోతున్నారు. హెల్త్ ఇంప్రూవ్ చేయాలని డిసైడ్ అయిపోయారు. స్లోగా మెల్లిగా 10 అడుగులతో మొదలెట్టి అలా కిలోమీటర్లు కొద్దీ నడిచేస్తారు వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో. ఇది నాంది ఈ నెల వేయబోతున్నారు. మంచి దారిలో వెళ్ళే వాడికి గ్రహస్థితి చెప్పినప్పుడు అర్థం చేసుకొని మొదలు పెడితే బాగుంటుంది. మొండిగా ఉండి నేను ఇంటి బయటికి రాను, ఇంట్లోనే కూర్చుంటాను అంటే జీవితం ఆగిపోతుంది. అడుగు వేసిన వాడికే సక్సెస్, గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. గ్రహస్థితి మ్యాచ్ కాలేదు అంటే నువ్వు ముందుకు రావట్లేదు. అడుగు వెయ్యాలి. సక్సెస్ దారిన ముందుకు వెళ్ళాలి. వెళ్తేనే ఏదైనా, లేదంటే ఇంట్లో కూర్చుంటే ఫెయిల్యూరే, అట్టర్ ఫ్లాప్. ఈ గ్రహస్థితులు అన్నీ సక్సెస్ ఉన్నవాడికే చెప్పేది నేను. ఎంతో కొంత బాగుపడదామని జీవితంలో అనుకున్న వాడికే, పనికిరానివాడు కాదు. పనికిరాని అసలు చూడొద్దు అంట నేను. ఇది అది దేనికి పనికిరాడు జీవితంలో నిజంగా. ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. హెల్త్ బాగుంది, లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేస్తారు. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? కెరియర్, జాబ్ దగ్గరికి వస్తే వీళ్ళు ఈసారి ఎమోషనల్ డిసిషన్స్ తీసుకుంటారు. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఆలోచించి డిసిషన్ తీసుకోవడం వేరు, ఎమోషనల్ అయి డిసిషన్ తీసుకోవడం వేరు. కొన్నిసార్లు ఎమోషనల్గా తీసుకున్న డిసిషన్ కూడా సక్సెస్ అవుతుంది. చెప్పలేము ఎప్పుడు ఏ డిసిషన్ సక్సెస్ అవుతుంది అని. నేను ఆ మేడం కోసం పనిచేస్తున్నాను, ఆ మేడం ఏదంటే అది చేస్తా. అది ఎమోషన్లో తీసుకుంటారు, లాజిక్ ఉండదు. అలాంటివి కూడా సక్సెస్ అవుతాయి. సో ఈసారి వీళ్ళు ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోబోతున్నారు. నేను ఎట్లయినా పని పూర్తి చేసి తీరుతాను ఆ రోజు లోపల, అంతే. ఇలాంటి డిసిషన్స్ వీళ్ళు తీసుకోబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంక నేను చెప్పేది ఏంటంటే, ఎమోషన్లో డిసిషన్ తీసుకుంటున్నారు కరెక్టే, కానీ ఆలోచన కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఎమోషనల్గా డిసిషన్ తీసుకుంటే ఎదురుడు మోసం చేస్తే పరిస్థితి ఏంటి? మీరే చెప్పండి కదా. ఇప్పుడు మనము కలియుగంలో ఉంటున్నాం. మనం ఇష్టం వచ్చినట్టు మనం డిసిషన్ తీసుకుంటే అది ఫెయిల్ అయితే ప్రాబ్లం మీ ఫ్యామిలీకే, మీ జాబ్కే కదా. హెల్త్ బాగుంది, అక్కడ మనం ఏం మాట్లాడము, ఎమోషనల్ డిసిషన్ తీసుకుంటున్నారు. మనకు వచ్చే శాలరీతోనే కదా మన ఫ్యామిలీ నడిచేది. కొంచెం ఆలోచన కూడా ఉండాలి అంట. మంచిదే, ఫెయిల్ అవుతారు అని చెప్పట్లేదు, గ్యారంటీ సక్సెస్ అవుతారు. ఆ డిసిషన్ మీకు కలిసి వస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచన కూడా చేయండి అని నా అడ్వైస్. ఓకే. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. పరిహారాల గురించి మాట్లాడాలంటే, ఇది మన కుంభరాశి కాబట్టి ఆధిపత్యం శని వహిస్తున్నాడు. శని ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆది దైవం వీళ్ళకి. సేమ్ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆరాధన చేసుకోండి. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. అదే రోజు వినాయకుడి గుడికి కూడా వెళ్ళండి, వినాయకుడి ఆరాధన చెయ్యండి, బాగా కలిసి వస్తుంది. నో నీడ్ టు వరీ.
బీ కాన్ఫిడెంట్, ఎనర్జెటిక్గా ఉండండి. ఎస్పెషల్లీ చదువుకునే వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళైతే వాళ్ళ సీనియర్స్ దగ్గర అడ్వైస్ తీసుకోండి. పరిహారం చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి గుడి, వినాయకుడి గుడి వెళ్ళండి, ఆరాధన చేసుకోండి, అంత బాగుంటుంది. నో నీడ్ టు వరీ. మన చుట్టుపక్కల వాళ్ళని నమ్మండి, బీ హ్యాపీ, అంతా బాగుంది, లగ్నం గట్టిగా ఉంది, సో నో నీడ్ టు వరీ, అంత మంచిగా జరిగిపోతుంది, అంతా మీ మంచికే జరుగుతుంది. ఇదండి కుంభరాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు. ఎలా అనిపించాయి? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.